కూడా అయితే మన ముందు ఉన్నారు. లిటిల్ విలేజ్ ఎండి అయితే ఉన్నారన్నమాట. సో హాయ్ సార్. హాయ్ అమ్మ. సార్ మీ పేరు? వెంకటేశ్వర్లు కన్నిగంటి. ఓకే. వెంకటేశ్వర్లు గారు. సో అసలు మీరు ఈ హోటల్ ఇలా పెట్టాలి అని చెప్పేసి మీ ఏదైనా ఉందా సార్? అంటే లైక్ ఇప్పుడు ఎన్నో బిజినెసెస్ ఉంటాయి. కానీ మీరు ఈ హోటల్ బిజినెస్‌ని ఎలా ఎంచుకున్నారు? మోడీ గారు వచ్చినప్పుడు నోట్లు రద్దు చేశారు. ఓకే. నేను యాక్చువల్ గా బిల్డర్ని. జిఎస్టీ తీసుకొచ్చారు. హ్మ్. రియల్ ఎస్టేట్ స్లంప్ వచ్చింది. అంటే రియల్ ఎస్టేట్ లో మనం ఎంత బాగా చేసినా మన ప్రమేయం లేకుండా గవర్నమెంట్ పాలసీకి అప్ అండ్ డౌన్స్. గవర్నమెంట్ పాలసీకి అప్ అండ్ లేకుండా ఏం చెయ్యాలి అనే దానిలో జస్ట్ చర్చ చేస్తున్నాను. ఆ టైంలో బందర్లో బిర్యానీ తిన్నాను, చాలా బాగా నచ్చింది. బిర్యానీ నచ్చిందని హోటల్ పెడదాం అనుకున్నాను. ఓకే. రియల్లీ యాహ్! చెఫ్ తో మాట్లాడాను. ఆ చెఫ్ రావడానికి కొంత టైం పట్టింది. నేను మాట్లాడిన తర్వాత 6 నెలలకు వచ్చారు. చెఫ్ వచ్చాడని చెప్పి హోటల్ స్టార్ట్ చేశా. అంటే చెఫ్ ఉన్నాడని కాదు, హోటల్ ఫీల్డ్ ఫుడ్ బాగా ఇస్తే గవర్నమెంట్ ఏ పాలసీ వచ్చినా దాంతో సంబంధం లేదు. గెస్ట్ కి నచ్చింది మన బిజినెస్ వస్తుంది, గెస్ట్ కి నచ్చలేదు మనం ఫెయిల్యూర్. అలా ఫీల్డ్ బెటర్ అనిపించింది, అలా స్టార్ట్ చేశాను. ఓకే. సో ఒక బిర్యానీ టేస్ట్ నచ్చడం వల్ల మనకి ఇక్కడ మంగళగిరిలో లిటిల్ విలేజ్ అనేదైతే స్థాపించబడిందన్నమాట. Yeah. సో ఓకే సార్. అండ్ అసలు మీరు ఈ లిటిల్ విలేజ్ అని స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది సార్? 8 years. ఓకే. 8 ఇయర్స్ ఎస్. కంప్లీటెడ్. 2017 దసరాకి ఓపెన్. సో ఈ లిటిల్ విలేజ్ స్టార్ట్ చేసి మనకి 8 8 years. ఇయర్స్ అయింది. Yes. ఓకే సార్. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు అసలు ఇక్కడ ఫుడ్ టేస్ట్ అన్నది కూడా మీరు ఇంత రీజనబుల్ ప్రైసెస్ కి ఎలా ఇవ్వగలుగుతున్నారు అంత క్వాంటిటీలో? ప్రైస్ రీజనబుల్ అని నేను చెప్పను, కానీ టేస్ట్ ఇవ్వగలుగుతాం, క్వాలిటీ ఇవ్వగలుగుతాం. యా. ఎందుకు ఎట్లా అంటే జస్ట్ సింపుల్ థింగ్. లిటిల్ విలేజ్ అంటే ఏదో ఆకలి తీర్చుకోవటానికి ఆకలి అవుతుంది 2 ముద్దలు తిని వెళ్ళిపోదాం అనే బ్యాచ్ రారు ఇక్కడికి. ఫుడ్ సెలబ్రేట్ చేసుకుందాం. అది బర్త్డే పార్టీ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ కావచ్చు, కిట్టి పార్టీ కావచ్చు. 10 మంది వచ్చినా 20 మంది వచ్చినా ఫుడ్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి వస్తారు. వాళ్ళ తగ్గట్టు యాంబియన్స్ ఉంది. యాంబియన్స్ ఒకటి ఉంటే సరిపోదు, ఆ హ్యాపీనెస్ మూడ్. ఫుడ్ బాగాలేదంటే ఒకసారి డిస్టర్బ్ అయిపోతారు. అంతే సార్. ఫుడ్ టేస్ట్ ఎంతో బాగుంటే కానీ వాళ్ళు మనం సాటిస్ఫై చేయలేం. కేవలం దాని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ నుంచి ఫుడ్ లో ఆ కేర్ ఉంటుంది. ఆ కేర్ ఉంటుంది కాబట్టి ఆ పేరు వచ్చింది. ఆ పేరు వచ్చింది కాబట్టి ఇది ఒక మంగళగిరి కాదు, గుంటూరు విజయవాడ నుంచి కూడా ఎన్ని సెలబ్రేషన్ కేర్ ఆఫ్ అడ్రస్ లిటిల్ విలేజ్ మంగళగిరి. యా సార్. ఇక్కడ వచ్చేసరికి మనకి లిటిల్ విలేజ్ లో ఓన్లీ హోటలే కాదండి, ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను. మనకి వచ్చేసరికి ఇక్కడ ఫంక్షన్ హాల్ కూడా ఉంటుంది. సో ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ తోనే రెంట్ అయితే నడుస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఎనీ అకేషన్ ఏదైనా వచ్చినా సరే మనకి ఫంక్షన్ హాల్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో ఫంక్షన్స్ కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. సార్ అసలు నాకు ఫస్ట్ నుంచి ఒక డౌట్ సార్. ఇక్కడ నేతి అరిసెలు అని పెట్టారండి, నేను మర్చిపోయాను, మాట్లాడలేదు కదా ఫస్ట్ లో అన్నాను. సో దాని గురించి అసలు చెప్పండి సార్. నేతి అరిసెలు అసలు ఏంటి Yes. సార్? మన దగ్గరికి గెస్ట్లు వస్తున్నారు. ఓకే. వచ్చినప్పుడు మనం సర్వీస్ చేసేటప్పుడు కొంచెం ఎక్కడో ఒక 5 నిమిషాలు లేట్ అనుకోండి, ఇంకెంతసేపు ఉన్నా రాడు ఆర్డర్ తీసుకోవడని చిన్న గెస్ట్ కి చిన్న అసహనం ఉంటుంది. అదే ఓకే. రాగానే కాంప్లిమెంటరీగా మనం ఒక స్వీట్ ఇచ్చామనుకో కొంత కూల్. ఇది యా. బేసిక్. అయితే మీరు అన్నట్టు నేతి అరిసె ఎందుకు పెట్టాలంటే మన ఆంధ్రాలో ట్రెడిషనల్ ఐటమ్ అది. అరిసె అవును. అనేది ఒక పండుగలప్పుడు సెలబ్రేట్ చేసుకోవటానికి మనం అరిసెలు తయారు చేసుకుంటాం. అదే అరిసెని ప్రతిరోజు మన హోటల్కి వచ్చిన గెస్ట్ కి అది మనం ఇవ్వాలనేది ఒకటి అనుకున్నాం. ఓకే. కాంప్లిమెంటరీగా మనకి కాంప్లిమెంటరీగా అట్లా ఇస్తున్నాము. స్టార్ట్ చేసాం. అండ్ అలానే ఇక్కడ కాంప్లిమెంటరీ కాకుండా మనకి కావాలి అనుకుంటే మనకి హోమ్ కి కూడా వీళ్ళు డెలివరీస్ కూడా చేస్తారు. Yes. ఎన్ని కేజీస్ కానీ హాఫ్ కేజీస్ అలాగా Yes. అనేది. సో మీరు కావాలంటే ఇక్కడికి వచ్చి కూడా మీరు పర్చేజెస్ అయితే చేయొచ్చు. సో అసలు అండ్ ఇంకోటి ఏంటి అంటే అసలు నాకు అంబియన్స్, అసలు నేను మంగళగిరిలో ఎక్కడ చూడని అంబియన్స్ నేను లిటిల్ విలేజ్ లో మాత్రమే చూస్తాను. Yes. ఎప్పటికప్పుడు యూనిక్ గా చేంజ్ చేస్తూనే ఉంటారు కదా Yes. సార్. Yes. అక్కడ ఒక స్టార్టింగ్ లో మనకి వచ్చేసరికి ఎంట్రన్స్ లో బుల్ ఉంటుంది సార్. ఆ Yes. బుల్ ఏంటంటే మనం ఎటు తిరిగినా సరే మన వైపే చూస్తున్నట్టు ఉంటుంది. అది Yes. ఎలా సార్ అసలు? 3D ఆర్ట్ మ్యాజిక్. ఓకే. సో ఇక్కడ మ్యాజిక్ అన్నమాట. ముందు జనాలు ఏంటంటే దానికి అట్రాక్ట్ అయిపోతున్నారు సార్. పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకసారి వస్తే సో ఆ పిల్లలందరికీ డాల్స్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. Yes. Yes. అలాంటి వాళ్ళు ఏంటంటే ఒకసారి అది చూసేసరికి
వచ్చేసరికి ఇంకా వాళ్ళ పేరెంట్స్ అందరినీ కూడా మాకొచ్చిన కామెంట్స్ ఎలా ఉన్నాయంటే, మా పిల్లలు దానికోసమే లిటిల్ విలేజ్‌కి వెళ్దాం అని అంటున్నారు. అండ్ ఆ ఫుడ్‌కి కానీ, ఇక్కడ ఉన్న యాంబియన్స్‌కి కానీ, యెస్. ఈ యొక్క అట్మాస్ఫియర్‌కి గానీ, అన్నిట్లికి బాగా అలవాటు పడిపోయారు సార్ అందరూ. యెస్. యెస్. ఎలా సార్ ఇదంతా? అంటే ప్రతీదీ ఇంపార్టెంటేనమ్మా. గెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేయాలంటే ఆ అట్మాస్ఫియర్ కూడా ఉండాలి. అంటే ఫుడ్ ఒక్కటి ఉంటే ఓకే. ఆ ఫుడ్‌తో పాటు యాంబియన్స్, ఆ అట్మాస్ఫియర్ ఉందనుకోండి మోర్ ఎంజాయ్. యెస్. సింపుల్. సో లిటిల్ విలేజ్‌కి వస్తే ఓన్లీ ఫుడ్‌తోనే కాదు, ఇక్కడ యాంబియన్స్‌తో గాని, ఇలా ఫోటో షూట్స్‌కి యెస్. గూడా యూజ్ చేసుకుంటున్నారు యెస్. అందరూ. మోస్ట్‌లీ అసలు ఎక్కువ యూత్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు యెస్. కదా యెస్. సార్. యాహ్! సో వితౌట్ సెల్ఫీ మన హోటల్ నుంచి ఏ గెస్ట్ అయినా బయటికెళ్ళగలరా? లేదు వితౌట్ సార్. సెల్ఫీ. లేదు సార్. అది మాత్రం అస్సలు అవ్వదు సార్. షూర్ కదా! యాహ్! ఆల్‌మోస్ట్ మీరు గమనించండి. పిల్లలంటే నేచురల్ సెల్ఫీ. యాహ్! పెద్దవాళ్ళంటే ఒక వరకు. కానీ అబోవ్ ఏజ్డ్ అంటే 60 అబోవ్ అంటే పెద్దవాళ్ళు కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇంట్లో కూర్చొని కాలక్షేపం చేసుకుంటారు వాళ్ళు కృష్ణ, రామ అంటూ. అవును సార్. అటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి హోటల్ దగ్గరకొస్తే వాళ్ళు కూడా సెల్ఫీ దిగటం గమనించాను నేను. వాళ్ళు కూడా యెస్. సెల్ఫీ వదలట్లేదు. అంటే ఈ అట్మాస్ఫియర్, ఈ కలర్స్, ఈ థీమ్ లైట్స్ వాళ్ళని కానీ అట్రాక్ట్ చేస్తుంది. యెస్. యాహ్! యెస్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు ఇంత మంచి ఫుడ్‌తో, ఇంత మంచి యాంబియన్స్‌తో మాకు మంగళగిరిలో హోటల్‌ని క్రియేట్ చేసినందుకు. థ్యాంక్ యూ థాంక్ యూ. సార్. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ. థాంక్ యూ.